హాయ్ గాయ్స్, ఈ మధ్య మనం ఎక్కడ చూసినా వార్తల్లో సోషల్ మీడియాలో ఎల్నీనో ఈ ఏడాది నిజంగా వర్షాలు తగ్గిపోయి కరువు వచ్చే ప్రమాదం ఉందా? ఎల్నీనో అంటే ఏమిటి? వర్షాలు ఎలా తగ్గిపోతాయి? అసలు వర్షం ఎలా పడుతుందో తెలుసుకుందాం. మనం ముందుగా వర్షం కురిసే వాటర్ సర్కిల్ గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్తా. సూర్యుడి ఎండ వేడికి సముద్రాల్లో నదుల్లో నీరు ఆవిరైపోయి పైకి వెళ్తాయి. ఆ ఆవిరి ఆకాశంలో చల్లబడి మేఘాలుగా మారుతాయి. సముద్రాలపైన ఏర్పడిన ఆ మేఘాలను భూమిపైకి వీచే గాలులు భూభాగం వైపు మోసుకొస్తాయి. ఆ మేఘాలు చల్లటి గాలులను ఢీకొన్నప్పుడు వర్షాలుగా కిందకు కురుస్తాయి. ఇదంతా క్రమ పద్ధతిలో జరిగే ఒక అద్భుతమైన చక్రం. ఎక్కడో పసిఫిక్లో వస్తే ఇక్కడెందుకు వర్షాలు తగ్గుతాయి? ఇదే చాలామందికి వచ్చే అతిపెద్ద డౌట్. మన భూమిపై వాతావరణ వ్యవస్థ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంపై వీచే ఆ బలమైన గాలులు సముద్రంపై ఉండే ఆ వేడి నీటి వల్ల ఏర్పడే ఆ మేఘాలను మన ఆసియా వైపు తోసుకొస్తాయి. కానీ ఈ ఎల్నీనో సమయంలో ఎల్నీనో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంపై గాలులు బాగా బలహీనపడతాయి. దీంతో ఆ వేడి నీరంతా మనకు రాకుండా ఎక్కడో దక్షిణ అమెరికా వైపే వెళ్ళిపోతాయి. ఫలితంగా మనకు రావలసిన ఆ మేఘాలు అక్కడే ఉండిపోయి అక్కడే వర్షాలు వస్తాయి. మనకు మాత్రం మేఘాలు రాక వర్షాలు తగ్గిపోయి ఎండలు మాత్రం మండిపోతాయి. అసలు ఎల్నీనో వల్ల సముద్రంలో ఏం జరుగుతుందో చెప్తా, సింపుల్గా అర్థమయ్యేటట్టు. పసిఫిక్ మహాసముద్రంలో పైన ఉండే వేడి నీళ్ళన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోవడంతో కింద ఉన్న చల్ల నీళ్ళన్నీ పైకి రావడం వల్ల పైన ఉండే బలమైన గాలులన్నీ బలహీనపడతాయి. అందువల్ల అక్కడున్న మేఘాలన్నీ అక్కడే వర్షాలు కురవడం మొదలవుతుంది. అందుకని ఇక్కడికి రావాల్సిన మేఘాలు రాకపోవడంతో వర్షాలు పడవు, పైగా ఎండలు మండిపోతాయి. ఇలా 1950 నుండి ఇప్పటి వరకు 17 చిన్న ఎల్నీనోలు వచ్చాయి. అప్పుడు వచ్చిన చిన్న కరువులు. కానీ ఇప్పుడు వచ్చిన ఎల్నీనో చాలా పెద్దది, చాలా పెద్ద కరువు. అందుకని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాతావరణ సంస్థ NOAA ప్రకటించిన దాని ప్రకారం ఎల్నీనో జూన్ 11న అధికారికంగా ప్రారంభమైనట్టు చెప్తుంది. ఇది రికార్డు స్థాయిలో అత్యంత శక్తివంతమైనదిగా మారి తీవ్ర వాతావరణ పరిస్థితులుగా మారవచ్చు. దీని ప్రభావం వల్ల రాబోయే 2026 ఎండింగ్ 2027లో అత్యంత వేడి వేసవి కాలాలుగా మారవచ్చు. ఉష్ణోగ్రతలు ఏకంగా 50 సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 40% ఉంది. మన వర్షాలకు సహాయపడే ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా ఈసారి తటస్థంగా ఉందని నివేదికలు తెలుపుతున్నాయి. కానీ మన రిజర్వాయర్లలో ఏప్రిల్ 30 నాటికి 71 BCMల నీరు ఉండగా కేవలం 2 వారాల్లో అంటే 14 మే నాటికి 63 BCMలకు పడిపోయింది. కేవలం 14 రోజుల్లోనే 8 BCMల నీరు వాడుకోవడం లేదా ఆవిరైపోవడం జరిగింది. గాయస్, ఈ ఎల్నీనో ఎఫెక్ట్ ఉందన్న ఒకే కారణంతో ఆల్రెడీ ఈ 3 రోజుల్లోనే నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నిన్ననే ఈనాడు పేపర్లో వచ్చేసింది బియ్యం రేట్లు పెరిగాయని. నేను హెచ్చరించేది ఏంటంటే రైతులకు, వినియోగదారులకు అందరికీ నిత్యావసర వస్తువులు ముందస్తు జాగ్రత్త ఉండాలని చెప్తున్నా. అలాగే జంతువుల విషయంలో అండ్ వ్యవసాయ విషయంలో అన్నిటిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇక్కడే మనం అప్రమత్తం కావాలి. వర్షాలు పడక పచ్చిగడ్డి దొరకదు, చెరువుల్లో నీరు ఉండవు. కాబట్టి బర్రెలు, గొర్రెలు, మేకలు, పశుపోషకులు ఒక సంవత్సరానికి సరిపడా దానా ముందుగానే నిల్వ చేసుకుని పెట్టుకోవడం చాలా అవసరం. లేకపోతే రేపు పశువులను పోషించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వ్యవసాయం చేసే రైతులు కూడా ముందుగానే జాగ్రత్త పడాలి. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి లాంటి పంటలను ఈసారి తగ్గించాలి. ప్రకృతిని మనం శాసించలేం, కానీ మన జాగ్రత్తతో మనం రైతులు, పశుపోషకులు ముందు చూపుతో అడుగులు వేయాల్సిన సమయం ఇది. ఈ వీడియోలోని సమాచారం అందరికీ షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.